ఆలమందలు బృందావనమునకు వలస ఎలా పోతున్నాయో ఎర్రాప్రగడ తన హరివంశంలో ఇలా రచించాడు. బండ్ల మెట్టింపుపై బరువు లెక్కింపు మీదళ్ళు సుబోన్పు కావళ్ళ నునుపు పదిలంబుగా నేటివ నాటులో కొత్త గోనెల పిములు పట్టుని వరి వడ్లు నోడ వెరుగ పాలు ఉనరంగ పోసి చాపలు మంగములు మీద బలియ గప్పు కామెనలును వల్లె తాళ్ళును కలుగులు కవ్వములు గొడవలి కత్తి చూడు ఉడుపు వాదోళ్ళు మొదలుగా చెడకయుంగ వలయు ముట్లెల్ల దెమ్ము కందల పుటెడ్ల గంపమోపులు ముందర గదులు మనుము ఎర్రని యొక్క హరివంశంలోని పద్యాలు భాగవతంలో పోతన్నకు స్మరణీయాలు అనుసరణీయాలు అయినాయి. పై పద్యాలు చూస్తే ఎవరికైనా పోతన రాశాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే అవి లలితమైన తీయ తేనీయలుగు తెలుగు పదాలతో నిండి ఉంటాయి కాబట్టి. అయితే మనం గమనించవలసింది ఏమిటంటే పోతనకు స్ఫూర్తి ఎర్రన అని. అందుకే పోతన ఎర్రన చేసిన శారదా స్థుతిని యథాతథంగా భాగవతంలో పెట్టుకున్నాడు. మనకు ఎర్రన అంటే అరణ్య పర్వంలోని శేషభాగం గుర్తుకొస్తుంది. ఏ పద్యాలు మరి గుర్తుకు రావు. కానీ ఎర్రన చాలా గొప్ప కవి. నన్నయ తిక్కనలకు ఏమాత్రం తీసిపోడు. అలాగే పోతనాది మహాకవులందరికీ ఎర్రన మార్గదర్శకుడు. ఈ భాగంతో ఎర్రాప్రగడ యొక్క పద్యరత్నాలు సమాప్తం.